నెల్లూరులో అక్రమ రేషన్ వాటా వార్ కూటమి కొంపముంచింది. వాటాల తగాదాలతో మంత్రి నారాయణ రంగప్రవేశం చేశారు. రూరల్ ఎమ్మెల్యే బహిరంగ వ్యాఖ్యలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో నెల్లూరు టీడీపీ నేతలతో నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రస్తుతం కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నానని, మీ చేష్టల మూలంగా కాకినాడలో అగౌరవ పాలవుతున్నా అంటూ నెల్లూరు టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. పిఠాపురంలో వర్మ గతంలో ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి అని గుర్తు చేశారు. ఇప్పుడు పిఠాపురంలో వర్మను జీరో చేశామన్నారు. పవన్ కళ్యాణ్తో విభేదాల నేపథ్యంలో వర్మను జీరో చేశామని మంత్రి నారాయణ చెప్పారు. అందుకే పిఠాపురంలో వర్మ ఇప్పుడు సైలెంట్ అయ్యారని, జనసేన వాళ్ళు పిలిస్తే వర్మ వెళ్ళి మాట్లాడాలి, లేకపోతే లేదంటూ హాట్ కామెంట్స్ చేశారు మంత్రి నారాయణ. కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రిని, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గెలిచారు. అక్కడ రోజు మన పార్టీ అతను వాళ్ళకి ఘర్షణ జరుగుతుంది. నా పని ఏంటంటే అక్కడ సర్దుతమే. అక్కడ వర్మ ఇస్ వెరీ ఫెరోషియస్. ఇండిపెండెంట్ గెలిచాడు, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచాడు, మనం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచాడు. వెరీ ఫెరోషియస్. సార్ అతను టికెట్ రాలా. ఈ మధ్య అతను కూడా కొద్దిగా స్టేట్మెంట్ ఇస్తుంటే లాస్ట్ 3-4 months గురించి అతను జీరో చేశాం. అతను కూడా అంటాడు, సార్ నన్ను జీరో చేస్తారండి, తప్పదు, మనం ఎన్డీఏ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడు మీరేమి స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు. పిఠాపురంలో వాళ్ళు జనసేనను పిలిచి ఇది మాట్లాడంటే మాట్లాడు, లేదంటే మాట్లాడద్దు. ఇది ఏం కాదు. ముఖ్యమంత్రి గారు కూడా పిలిచి నన్ను పిలవమన్నా నేను తీసుకొచ్చి కూర్చొని పెడితే నా ముందు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాళ నుంచి నువ్వు మాట్లాడటం లేదు, లేదంటే నువ్వు పోబాక. ఇంటింటికి మనం ప్రచారం చేశామన్నా, ఇది మనం చేసిన సూపర్ 6. దానికి ముఖ్యమంత్రి గారు నాకేం చెప్పారంటే, పిఠాపురం నువ్వు పోయి తిరిగినారని అన్నాడు. నేనే పోయి అక్కడ కండక్ట్ చేసి వచ్చా. వర్మ వద్దు,